రూపాయలు ఖర్చు చేసి కోచింగ్ తీసుకున్న రాని సివిల్ సర్వీస్ కేవలం 75 ఇళ్లున్న ఈ చిన్న గ్రామానికి మాత్రం వెన్నతో పెట్టిన విద్య. ప్రతి వీధిలో ఒక రిటైర్డ్ ఆఫీసర్, ప్రతి ఇంట్లో ఒక కాబోయే కలెక్టర్. ఉత్తరప్రదేశ్ లోని ఈ వింత గ్రామం కథేంటో ఈ వీడియోలో చూద్దాం. భారతదేశంలో అత్యున్నతమైన సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించడం అనేది కోట్లాది మంది యువత కల. ఢిల్లీ, హైదరాబాద్ వంటి నగరాల్లో వేల రూపాయలు వెచ్చించి శిక్షణ పొందిన ఐఏఎస్ కావడం కత్తి మీద సామే. కానీ ఉత్తరప్రదేశ్ లోని జౌన్పూర్ జిల్లాలో ఉన్న మాధోపట్టి అనే గ్రామం మాత్రం ఇందుకు మినహాయింపు. కేవలం 75 గడపలున్న ఈ ఊరు ఇప్పటి వరకు 51 మందికి పైగా ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను దేశానికి అందించింది. ఈ గ్రామం గురించి చెప్పుకోవాలంటే ఒక అద్భుతమైన రికార్డే ఉంది. ఒకే కుటుంబానికి చెందిన 4 సోదరులు ఐఏఎస్ అధికారులుగా ఎంపికై చరిత్ర సృష్టించారు. వినయ్ కుమార్ సింగ్, ఛత్రపాల్ సింగ్, అజయ్ కుమార్ సింగ్, శశికాంత్ సింగ్ వీరంతా దేశ అత్యున్నత హోదాల్లో పనిచేశారు. వీరి స్ఫూర్తితో గ్రామంలోని ప్రతి యువకుడు సివిల్స్ వైపు అడుగులు వేయడం మొదలుపెట్టారు. ఈ విద్యా విప్లవం ఈనాటిది కాదు. 1914లోనే ముస్తఫా హుస్సేన్ బ్రిటిష్ కాలంలో సివిల్ సర్వీసెస్ లో చేరి పునాది వేశారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత 1952లో ప్రకాష్ సింగ్ ఐఎఫ్ఎస్ అధికారిగా ఎంపికై ఈ పరంపరను కొనసాగించారు. ఇక్కడ విశేషం ఏంటంటే నగరాల్లో ఉండే ఏసీ కోచింగ్ సెంటర్లు గాని, భారీ లైబ్రరీలు గాని ఈ గ్రామంలో లేవు. సీనియర్ అధికారులు ఇచ్చే గైడెన్స్, గ్రామంలో నెలకొన్న విద్యా వాతావరణమే వీరి విజయ రహస్యం. కేవలం కలెక్టర్లే కాదు, ఇస్రో, వరల్డ్ బ్యాంక్, పార్క్ వంటి అంతర్జాతీయ సంస్థల్లోనూ ఈ గ్రామ యువత కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. స్వయం కృషి, పట్టుదల ఉంటే వనరులు లేకున్నా విజయం సాధించవచ్చని మాధోపట్టి గ్రామం నిరూపిస్తోంది. అందుకే ఈ ఊరిని ఇప్పుడు ఐఏఎస్ ఫ్యాక్టరీ అని పిలుచుకుంటున్నారు.